గైస్ చూసారు కదా ఉమామహేశ్వర టెంపుల్ ని, మన బసవయ్య నందీశ్వరుని. ఇప్పుడైతే అగస్త్య మహర్షి కవి తపస్సు చేసి అక్కడ ఈశ్వరు ప్రత్యక్షమైన గృహ అయితే నేను చూపిస్తాను. పదండి ఒకసారి అది కూడా చూసేద్దాం. హాయ్ గైస్, ఇప్పుడు నేను చూపించాను కదా ఇక్కడ అగస్త్య ముని తపస్సు చేస్తుండగా శివుడు ప్రత్యక్షమైన గృహ అయితే ఇది. మీరు ఇక్కడ చూడొచ్చు, రైట్ సైడ్ నుంచి అగస్త్య ముని తపస్సు చేస్తుండగా లెఫ్ట్ సైడ్లో ఈశ్వరుడు అయితే ప్రత్యక్షమయ్యారు. ఆ ప్లేస్ అయితే ఇదే, ఆ గృహ అయితే ఇదే. సో మీరు చూడొచ్చు. నాకు అక్కడ ఫోన్ అయితే అలౌ లేదు. ఫోన్ అలౌ లేకపోవడం వల్ల ఫోటో ఒకటి తీయడం జరిగింది. గైస్ చూసారు కదా, ఇప్పుడు నేను మీకు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే కొండలో అయితే స్థాపించడం జరిగిందని చెప్పాను కదా. సో అది కూడా మేము చూసేద్దాం పదండి ఒకసారి. చూసారు కదా, ఇక్కడ గృహలోనే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మినీ స్థాపించడం జరిగింది. ఈ లోపలికి నాకు కెమెరా అలౌ లేదు, కనీసం ఫోటో కూడా తీసుకోవడానికి అలౌ అయితే ఇవ్వలేదు. గైస్ ఇక్కడ అయితే మొత్తం 3 గృహాలు అయితే ఉన్నాయి. ఆ 3 గృహాలని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పిలవడం అయితే జరుగుతుంది ఇక్కడ. సో 2 గృహాలను అయితే చూపెట్టేశాను. బ్రహ్మ గృహ అయితే ఇక్కడే ఉంది, అది కూడా చూద్దాం పదండి. గైస్ మ్యాక్సిమం నేను గర్భగుడి దాకా అయితే వీడియో తీయడం అయితే జరిగింది. సో అక్కడి నుంచి అయితే ఫోన్ అయితే తీసేసుకున్నారు. కెమెరా ఫోన్స్ కానీ వీడియోస్ కానీ అవి అలౌ లేవని చెప్పారు. సో మ్యాక్సిమం నేను చూపెట్టడానికి ట్రై చేశాను. ఇంకోటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ కొండ మీద అయితే ఈ కొండ దగ్గరలో కాకులు అయితే రావంట. ముని శాపం వల్ల అయితే కాకులు అయితే ఇక్కడికి రావంట. నేను ఆల్మోస్ట్ మొత్తం కొండ మొత్తం ట్రై చేశాను, ఎక్కడ ఒక్క కాకి కూడా కనబడలేదు.